వ్యవసాయం పని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వంగగీత పోటీ చేస్తున్నారు. మీరైతే ఎవరు గెలుస్తారు అనుకున్నారు? పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఎందుకని ఆయన ఛాన్స్ ఇస్తారు? ఛాన్స్ అంటే ఇంత మందిని చూసినాం, ఈయన గిట్ల ఒకసారి చూడాలి. పవన్ కళ్యాణ్ చూడాలని. మరి ఈయన మీద అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈయన పక్క నిజాయితీ పరుడు, నమ్మకంగా చేస్తాడు అని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? పవన్ కళ్యాణ్ 100% నిజాయితీగా చేస్తాడు. నిజాయితీగా. మరి 5 ఏళ్లలో పిఠాపురంలో ఎంపీ కింద వంగగీత గారు పెన్నె దొరకబోయి ఎమ్మెల్యే చేసి ఎలా ఉంది అభివృద్ధి? ఏం చేసిండు? ఏడు దాన్నే ఉన్నది. అభివృద్ధి పరంగా ఏం లేదంట. ఏమీ లేదు. మీకు ఇళ్ల స్థలాలు రావడానికి ఇళ్ల స్థలాలు అనేది వచ్చినాయి కానీ ఏంది అభివృద్ధి? ఏది అభివృద్ధి అయితే లేదు. ఏది? ప్రతి సరుకులు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. పవన్ కళ్యాణ్ వస్తే ఒక సినిమా ఫీల్డ్ లో ఒక సినిమాకు 100-200 కోట్లు తీసుకుంటాడు. ఆయనకి ఏం అవసరం రాజకీయాలకు రానికి? చేస్తాడు పక్క. అలాంటి మంచి మనిషి వస్తే ఖచ్చితంగా మీకు అభివృద్ధి జరుగుతుంటారా? పక్క జరుగుతుంది. పిఠాపురం జరుగుతుంది. ఎంత మెజారిటీ దిగలుతారంటారు ఆయన? ఇంచుమించు ఒక 70-80 మెజారిటీ పక్క. 80,000 పక్క. మరి ఫైనల్ గా ఆయన గుర్తేండి అన్న గ్లాసు ఖచ్చితంగా. మరి గ్లాస్ పగిలిపోతారన్నారు కొంతమంది, మీరేమంటారు? గాజు పగిలిన కొద్ది పదన వస్తుంది. అది ఇక చెప్పే అవసరం లేదు. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అవుతాడంటారు. పక్క అయిపోతాడు. ఓకేనా, థ్యాంక్ యూ.